4 పథకాలు 26 జనవరి నుంచి అమలవుతాయని చెప్పారు. చాలా ఆర్భాటంగా చెప్పారు. సార్ జనం కూడా సార్ ఇంతకాలం వెయిట్ చేస్తే చేశాం, ఇప్పటి నుంచైనా వస్తాయేమో అని చాలా ఆశగా ఎదురు చూస్తే సాగు కబురు సల్లగా చెప్పినట్టుగా మండలానికి ఒక గ్రామం అన్నారు. 4 పథకాలకు సంబంధించి ఎస్ మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి ఉన్నారు. రవికాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా ఇంకో గ్రామానికి చేరాయా? ఆ ఒక గ్రామంలో అట్లీస్ట్ ఒక గ్రామంలోనే ఫుల్ఫిల్ అయ్యాయా పథకాలు? ఆ ఒక గ్రామం ఎప్పుడు కావాలి, మిగతా గ్రామాలకు ఎప్పుడు కావాలి? జనంలో ఎగ్జాక్ట్గా ఎటువంటి రియాక్షన్ కనిపిస్తోంది? రాజేష్, కాంగ్రెస్ పథకాలంటే ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికల కోడ్లోనే కలిసిపోతాయనే విధంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. మనం రైతు రుణమాఫీకి సంబంధించినప్పటి అంశాల నుంచి మాట్లాడుకోవాలి రాజేష్. ముఖ్యంగా రైతు రుణమాఫీ సందర్భంగా ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన పరిస్థితి. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ కావచ్చు, భద్రకాళి అమ్మవారు కావచ్చు, ఇట్లా దేవుళ్ళ మీద ఒట్లు వేసి ఆ ఎన్నికలను గట్టెక్కించిన పరిస్థితి. ఆ తర్వాత మనం చూసాము రైతు రుణమాఫీ ఎంతమంది రైతులకు అందింది, ఎంతమంది రైతులు పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద, బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు, ధర్నాలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. ఇట్లాంటి అంశాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కనిపించాయి. ఇవాళ ఉన్నటువంటి రైతు భరోసా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 71 మండలాలు, 1705 గ్రామాలు, అంటే అందులో 71 గ్రామాలకు మాత్రమే ఇవాళ క్రైటీరియాగా ఏదైతే యూనిట్గా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న పరిస్థితి. ముందు నుంచే ప్రజలందరికీ కూడా ఒక అనుమానం ఉంది. ఇవన్నీ పథకాలు కూడా ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జనవరి 26వ తేదీ నుంచి అమలు చేస్తున్నటువంటి పథకాలు. ఇప్పుడు రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఉంది, రేషన్ కార్డుల ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి పేదవాళ్ళంతా కూడా రేషన్ బియ్యం తెచ్చుకొని తినే పరిస్థితి ఉంటుంది. ఆ రేషన్ కార్డుకు ఏం క్రైటీరియా కావాలి, ఎప్పటి నుంచో ఉంది కదా అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గతంలోనూ కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగినప్పటికీ అప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన స్కీమ్ ఉంది కదా అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. రైతు భరోసా రైతు బంధు గతంలో ఉంటే రేషన్ బియ్యానికి సంబంధించి కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇలా అనేక పథకాలు కూడా అమల్లో ఉన్నటువంటి పథకాలు, ప్రజలకు తెలిసిన పథకాల విషయంలో పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు అనేటువంటి ప్రశ్న కనిపించింది. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ కోడ్ తర్వాత ప్రజలంతా కూడా ఫిక్స్ అయిపోయారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెడుతుంది, ఆ ఎన్నికల కోడ్ వచ్చిందన్న సాకుతో ఇవాళ ఆ పథకాలను అమలు చేయకుండా ఉంటారన్నటువంటి ఒక స్పష్టమైన అవగాహనకు ప్రజలంతా కూడా వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ముందుగానే ప్రతి మండలానికి సంబంధించి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటున్నామని చెప్పిన పరిస్థితుల్లోనే ప్రజలందరికీ కూడా ఒక అనుమానం వచ్చిన పరిస్థితి. రవికాంత్, ఒక గ్రామాన్ని ఏ రకంగా ఏ ప్రాతిపదికన ఎంపిక చేసినట్టు, ఆ గ్రామం ఎప్పుడు కంప్లీట్ కావాలి, తర్వాత అంటే నెక్స్ట్ గ్రామాన్ని ఎంపిక చేయాల్సింది ఎవరు, నెక్స్ట్ గ్రామానికి ఎంపిక క్రైటీరియా ఏంటి, అసలు ఈ గ్రామాల ఎంపిక క్రైటీరియా ఏంటి, ఎట్లా నడుస్తుంది గ్రామాల ఎంపిక ప్రాసెస్ అనేది? గ్రామాల ఎంపికకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెజార్టీ ఒక 70% మేర గ్రామాలన్నీ కూడా హ్యామ్లెట్ విలేజ్గా ఉన్న పరిస్థితి. గతంలో ఏదైతే రెవెన్యూ గ్రామం ఒకటి ఉంటుంది, ఇది అప్పుడే ఏర్పడినటువంటి చిన్న గ్రామ పంచాయతీగా ఉంటుంది. అక్కడైతే తక్కువ సంఖ్యలో జనాభా ఉంటారు, తక్కువ సంఖ్యలో రైతులు ఉంటారు, వాళ్ళనైతే మేనేజ్ చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసైనా ఆ రోజుకు ఆ పథకాన్ని గట్టెక్కించవచ్చు అనే అంశం మాత్రం మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం అసన్పర్తి మండలం గురించి మాట్లాడుకున్నట్టయితే రాజేష్, హన్మకొండ జిల్లాకు సంబంధించి అసన్పర్తి మండలంలోని పెంబర్తి గ్రామం చాలా చిన్న గ్రామంగా ఉంటుంది. అసన్పర్తి మండలం అంటే అసన్పర్తి గ్రామ పంచాయతీగా కూడా ఉంటుంది. అది చాలా పెద్ద గ్రామం. పక్కనే ఉండేటువంటి 1-2 గ్రామాలు కూడా దానికి సంబంధించినటువంటి రెవెన్యూ పరిధిలో ఉంటాయి. అట్లాంటి గ్రామాన్ని ఎంపిక చేస్తే అది పైలట్ ప్రాజెక్ట్ కింద వస్తుంది. ఒక 1500 మందో 2000 మందో రైతులు ఉంటే ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ మండలానికి సంబంధించి ఆ పథకం ఎలా అమలు అవుతుంది అన్నటువంటి ఆ పథకం అమలు తీరనేది తెలిసే అవకాశం ఉంటుంది. మనం చూసిన పెంబర్తి గ్రామంలో అతి తక్కువ మంది ఉంటారు, 500 మంది రైతులు కూడా ఉండే పరిస్థితి ఉండదు. అలాంటి గ్రామాన్ని ఎట్లా క్రైటీరియాగా తీసుకుంటారు? అందులో కూడా పూర్తిగా రైతులకు వాళ్ళ రైతు భరోసా పడని పరిస్థితి. మరి బయటికి వచ్చి రైతులు మాట్లాడదామన్నా కూడా వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నం, వాళ్ళను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం. మీరు ఎక్కడైనా మీడియాతో కానీ ఎక్కడైనా ప్రశ్నిస్తే మీకు ఆ పథకం అమలు కాదనే విధంగా కాంగ్రెస్ సంబంధించిన అక్కడ ఉన్నటువంటి స్థానిక
స్థానిక కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, బెదిరింపులకు గురి చేసే పరిస్థితి. మనం పెంబర్తి గ్రామానికి వెళ్ళిన పరిస్థితుల్లోనూ వృద్ధులు కూడా వచ్చారు, మాకు ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడే క్రమంలో అక్కడే ముఖ్య నాయకులంతా కూడా పొంగులేటి శ్రీనివాసరావు లాంటి మంత్రి, అక్కడి నుంచి కొండా సురేఖ లాంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉండి అక్కడ గలాట జరగకుండా, గందరగోళం జరగకుండా ఇది ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందనే అంశం ప్రజలకు తెలియాలని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మీడియాకు తెలియాలని చెప్పి అక్కడే కొంతమంది నాయకులు తిష్ట వేసుకొని వాళ్ళతో కాంప్రమైజ్ చేయడం, మీకు వస్తుంది ఏం మాట్లాడొద్దు అని చెప్పి చెవులలో చెప్పిన పరిస్థితి కూడా మనం స్పష్టంగా గమనించాం రాజేష్.